పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. దేవునితో సహవాసము అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన మరో అవకాశాన్ని బట్టి దేవునికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న మీ అందరికి కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ ప్రోగ్రాం మీ అందరికి కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పేసి నమ్ముతున్నాం. దానికి కారణం ఒకటే ఏంటంటే, మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుడు ఏ వాక్యాన్ని అయితే మీతో పంచుకోమని చెప్పేసి చెప్తున్నాడో ఆ వాక్యాన్నే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా వినండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యానికి లోబడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఎప్పటికిలాగానే ఈ వారం కూడా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. చెవి కలిగిన వారు వినుగాక అని చెప్పేసి క్రీస్తు ప్రభు పలుమార్లు చెప్పాడు. దాని అర్థం, ఆసక్తి ఎవరిలో అయితే ఉంటుందో అటువంటి వారికి దేవుడు గ్రహించే మనసునిస్తాడు. ఆసక్తి కలిగిన మనసు మనకున్నట్లుగా అయితే నిలబడేది ఎవరైనా సరే దేవుడు వారి ద్వారా మాట్లాడతాడు. నేను ఇక్కడ నిలబడ్డాను, నేను ఇక్కడ వాక్యం చెప్తున్నానని కాదు, కానీ మీరు నిజమైన ప్రార్థనతో కనుక దేవుని ముందుకు వచ్చినట్లుగా అయితే దేవుడు తప్పనిసరిగా మీతో మాట్లాడతాడని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అటువంటి విషయంలో ఏ సందేహం కూడా లేదు. గది కొద్ది ఎపిసోడ్స్ నుంచి మనం పరిశుద్ధాత్మ క్రియలను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈ వాక్యము కూడా పరిశుద్ధాత్మ క్రియలను గురించే చూడబోతున్నాం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా నడుస్తాడో, దేన్ని కోరుకుంటాడో, ఏ మార్గంలో వెళతాడో దాని గురించి మనం ధ్యానిస్తున్నాము. ఈ ఎపిసోడ్లో మనం వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వెళదాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గత కొద్ది రోజుల నుంచి నాయన మీరు పరిశుద్ధాత్మ క్రియలను గురించి ప్రవ్వా మాకు తెలియపరుస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. మీకు స్తోత్రమయ్యా. మీ మాటలు మాత్రమే మాకు జీవాన్ని ఇస్తాయి, మీ మాటలు మాత్రమే మమ్మల్ని బ్రతికిస్తాయి, మీ మాటలు మాత్రమే మమ్మల్ని సత్యంలోనికి నడిపిస్తాయి ప్రవ్వా. కాబట్టి నాయన, అయోగ్యుడైన నన్ను సిలువ చాటును మరుగుపరచండి. మీరు ప్రవ్వా మా మధ్యకు రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను ప్రవ్వా అతన్ని మీరు దర్శించమని, అయోగ్యుడైన నన్ను సిలువ చాటును మరుగుపరిచి బహుస్పష్టంగా సూటిగా మీరే మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసం యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండిరి. అంతకుముందు మనం చదివిన వాక్యం, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఇదే వాక్యాన్ని మనం గత కొద్ది ఎపిసోడ్స్ నుండి చూస్తున్నాం. మీరు మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఇది దేవుని యొక్క ఉద్దేశము అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. మూర్ఖులైన ఈ తరము వారి నుంచి మనము తప్పించబడాలి అంటే, రక్షించబడాలి అంటే, మనం మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువుని మన పాపాలను ఒప్పుకొని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అప్పుడు మనకి పరిశుద్ధాత్మ అనే వరము ఇవ్వబడుతుంది అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో, క్రీస్తు ప్రభుని ఎవరైతే అంగీకరించారో వారు బాప్తీసమును పొంది వారు ఆసక్తితో చేసిన పనులను గురించి మనం ధ్యానిస్తున్నాం. వారు మొట్టమొదటిగా చేసింది ఏంటి అని చెప్పేసానంటే, అపోస్తుల బోధన వాళ్ళు విన్నారు. దాని గురించి మనం గత ఎపిసోడ్లో కూడా చూసాము. వాక్యం యొక్క అవసరత ఏంటో, వాక్యం యొక్క ప్రాధాన్యత ఏంటో, వాక్యము విశ్వాసికి ఎంత అవసరమో ఈ విషయాలన్నీ కూడా మనము గమనించాము. పరిశుద్ధాత్మ అలాగే సహవాసము. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తున్నప్పుడు ఈ లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరచాలని, దేవుని ఎదుట నిందారహితులుగా ఉంచాలని, మనల్ని రక్షణ మార్గంలో కొనసాగించాలని
పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఉంటాడు. ఇలా పనిచేస్తూ మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడు అని చెప్పేసానంటే మనము సహవాసము చేయాలని. ఇక్కడ ఆది సంఘములో మారు మనస్సు పొందిన వాళ్ళు, బాప్తీసం పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మ వరమును పొందిన వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే అపోస్తలుల బోధతో పాటు సహవాసం చేస్తున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, కీర్తనకారుడు అంటున్నాడు, గాడ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద గాడ్లీ. అంటే దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉండడా? దేవుడు విశ్వం అంతా కూడా వ్యాప్తి చెంది ఉన్నాడు, సమస్తాన్ని కూడా ఆయన చూడగలుగుతున్నాడు. అయితే స్పెసిఫిక్గా గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్లీ అని చెప్పేసానంటే గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు లిజన్ టు ద పీపుల్ హూ ఆర్ గాడ్ ఫీరింగ్. ఎవరైతే దేవుని ప్రజలు ఉంటారో, ఎవరైతే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటారో వారి మాటలు వినడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, వారితో సహవాసం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, వారితో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, వారి ద్వారా క్రియలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు రక్షణ పొందాము అని చెప్పుకుంటున్న ఎంతోమంది విడిచిపెట్టనిది ఏంటి అని చెప్పేసానంటే తప్పుడు సహవాసాలు. దేవుని బిడ్డలతో సహవాసాన్ని పక్కన పెట్టి తప్పుడు సహవాసాలని మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారు. నేను ఈ ఉదాహరణ చెప్తూ ఉంటాను. అదేంటి అంటే ఒక హాఫ్ కప్లో స్వచ్ఛమైన పాలను ఉంచండి, ఆ తర్వాత మిగతా సగంలో మురికి నీరుని పోయండి. ఇప్పుడేమవుతుంది? ఆ పాలు స్వచ్ఛమైనదిగా ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదండి. దానికి కారణం ఏంటి అని చెప్పేసానంటే ఈ మురికి నీరు ఈ స్వచ్ఛమైన పాలను ఏం చేస్తుంది? కలుషితము చేసేస్తుంది. దేవునితో సహవాసము చేయవలసిన మనము, ఈ లోకాశలను విసర్జించిన మనము, మూర్ఖతరము నుంచి వేరుపరచబడడానికి ప్రత్యేకపరచబడిన మనము చేయవలసింది ఏంటంటే లోకస్తులతో సహవాసాన్ని విడిచిపెట్టాలి, దుష్ట సాంగత్యాన్ని మనం విడిచిపెట్టాలి. ఎవరి వలనైతే మనం పాపం చేయడానికి ప్రేరేపించబడుతున్నామో, ఎవరి దగ్గర ఉంటే మనము పాప క్రియల గురించి ఆలోచిస్తున్నామో, పాప క్రియలు చేస్తున్నామో అటువంటి సాంగత్యాన్ని, అటువంటి సహవాసాలని మనము విడిచిపెట్టాలి. గాడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద గాడ్లీ. దేవుడు దేవుని బిడ్డల సహవాసంలో ఉంటాడు, ఎక్కడ పడితే అక్కడ ఉండడు. దేవుని బిడ్డల సహవాసములో వారితో సహవాసము చేయడానికి, వారితో సాంగత్యము చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన సహవాసాలు సరైనవి గనక కాకపోయినట్లుగా అయితే దేవుడు మనతో సాంగత్యము చేయడానికి, మనతో సహవాసము చేయడానికి ఇష్టము చూపించలేడు. కారణం ఏంటి? మీరు నేను పరిశుద్ధత కోసం పిలువబడ్డాం. ఎందు గురించి అని చెప్పేసానంటే మన దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పేసని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. అలా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసానంటే పరిశుద్ధమైన సహవాసం కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి, పరిశుద్ధమైన వ్యక్తులతో స్నేహము కావాలి. వాక్యం వినడం మాత్రమే సరిపోదు, కానీ వాక్యాన్ని ధ్యానించడం మాత్రమే సరిపోదు, కానీ ఈ వాక్య ధ్యానం మనల్ని ఏం చేయాలి అని చెప్పేసానంటే ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో సహవాసం చేయకూడదు అనే విచక్షణని మనకు అనుగ్రహించాలి. కాబట్టే దేవుని బిడ్డలతో మనము సహవాసం చేయడం అలవాటు చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారితో సహవాసం చేయడం గురించి నేను చెప్పడం లేదు. ఎవరైతే దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారో అదే చెప్తాడు పౌలు తిమోతికి. ఏం చెప్తున్నాడు? యవనేచ్ఛల నుంచి పారిపో అని చెప్పేసి చెప్తూ, ఎవరైతే క్రీస్తు ప్రభువుని విశ్వాసముతో, ప్రేమతో, భయభక్తులతో, ఆసక్తితో వెంబడిస్తున్నారో అటువంటి వారితో కలిసి నువ్వు కూడా దేవుని వెంబడించు. ఎవరితో పడితే వాళ్ళతో కాదండి మనం సహవాసం చేయాల్సింది. ఈరోజు ఎంతోమంది మందిరానికి వస్తున్నారు, ఎవరు దేవుని బిడ్డలో ఎవరు దేవుని బిడ్డలో కాదో మనకు తెలియడం లేదు. దాని అర్థం నేను వాళ్ళని జడ్జ్ చేయమని చెప్పేసి చెప్పడం లేదు, కానీ మన సహవాసము మేలైనదిగా ఉండాలి, మన సహవాసము ఆశీర్వాదకరమైనదిగా ఉండాలి, మన సహవాసము దేవునిలో బలపరిచేదిగా ఉండాలి, మన సహవాసము దేవునిలో మనము ఎదిగే విధముగా ఉండాలి. ఎవరైతే మారు మనసు పొందారో వాళ్ళు అపోస్తలుల బోధ వింటున్నారు, దానితో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారండి? సహవాసం చేస్తున్నారు. దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. పాపం వలన దేవునికి మనిషికి మధ్య అడ్డుగోడ వచ్చేసింది, కానీ క్రీస్తు ప్రభు వల్ల ఆ అడ్డుగోడ తొలగిపోయింది.
ఎందు గురించి దేవుడు అడ్డం తొలగించాడు? మనతో సహవాసం చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. మనతో సహవాసము చేయాలి అని చెప్పేసానంటే మన ఎన్వైరన్మెంట్, మన పరిస్థితులు దానికి అనుకూలంగా ఉండాలి. మనకి ఇష్టం వచ్చినట్లు సహవాసాలు చేస్తూ దేవుడు నాతో ఎందుకు ఉండడం లేదు, దేవుడు నాతో ఎందుకు మాట్లాడటం లేదు, దేవుడు నాకు ఎందుకు జవాబు చెప్పడం లేదు అని చెప్పేసానంటే నీ జీవిత విధానం ఎలా ఉంది, నీ సహవాసాలు ఎలా ఉన్నాయి, నీ సాంగత్యాలు ఎలా ఉన్నాయి, ఎవరితో నీ సంప్రదింపులు? దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, ఎక్కడ 2-3 నా నామములో కూడతారో అక్కడ నేను ఉంటాను. ఎక్కడ 2-3, నాట్ ద మల్టిట్యూడ్స్. దేవుడు విస్తారమైన జనమును గురించి మాట్లాడలేదండి. ఇక్కడ వేల కొలది, లక్షల కొలది జనం వస్తేనే అక్కడ నేను ఉంటాను అని చెప్పేసి దేవుడు చెప్పలేదు. మరి ఏమంటున్నాడు? 2 లేక 3 అంటే ఏంటి? తక్కువ మంది అయినప్పటికీ యథార్థమైన హృదయము దేవుని యందు కలిగి ఉండాలండి. సత్యమైన హృదయము, పరిశుద్ధమైన హృదయము ఎవరికైతే కలిగి ఉంటుందో, ఎవరైతే దానిని వెతుకుతున్నారో అటువంటి వారితో కలిసి మనము సహవాసం చేసినప్పుడు, సాంగత్యము చేసినప్పుడు దేవుడు మనతో పాటు ఉంటాడండి. నేను మారు మనసు పొందిన కొత్తలో నా పరిస్థితులన్నీ కూడా మారిపోలేదు, నా అలవాట్లన్నీ కూడా మారిపోలేదు. అటువంటి సమయంలో నేను చాలా దుఃఖపడుతున్నాను. ప్రవ్వా, నా పరిస్థితులు ఎలాగ మారుతాయి? ప్రవ్వా, నేను ఎలాగ మిమ్మల్ని దుఃఖపరచకుండా జీవించగలను అని చెప్పేసి బాధపడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతున్నాను. ఒక చిన్న ప్రార్థన. నేనేమడిగానంటే, ప్రభువా నన్ను దేవదూతల మధ్యకి తీసుకెళ్ళు ప్రభువా. తెలిసి తెలియని ప్రార్థన, కానీ యథార్థమైన ప్రార్థన. ఎంతో బాధతో, ఎంతో ఆవేదనతో నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే కారణం ఒక్కటే, ఐ వాంట్ టు లివ్ ఎ హోలీ లైఫ్. నేను పరిశుద్ధముగా జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దేవునికి ఇష్టముగా జీవించాలని కోరుకుంటున్నాను. దేవునికి మహిమ తీసుకొచ్చే విధముగా జీవించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టే నేను హృదయం అంతటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నా ప్రార్థన ఆలకించాడండి. దేవుడు నా ప్రార్థన ఆలకించి దేవుని బిడ్డల సహవాసంలోనికి తీసుకువెళ్ళాడు. అంతకుముందు నాకు ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడం గురించి తెలియదు, ఉదయం లేచి వాక్యం చదవడం గురించి తెలియదు. ఎప్పుడైతే వాళ్ళ సహవాసంలోనికి నేను వెళ్ళానో వాళ్ళని చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను. ఎందు గురించి అని చెప్పేసానంటే, గాడ్ బ్రాట్ మీ టు సచ్ ఎ వండర్ఫుల్ ఎన్వైరన్మెంట్. అటువంటి అద్భుతమైన ఆవరణలోని దేవుడు నన్ను తీసుకువెళ్ళాడు. ఏంటి ఆవరణ? దేవుని బిడ్డలతో సహవాసము. నేను ఉదయం లెగవంగానే వాళ్ళు ప్రార్థిస్తూ నాకు కనిపించేవాళ్ళు. నేను ఉదయం లెగవంగానే వాళ్ళు దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండేవాళ్ళు, మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాళ్ళు. నేనేం నేర్చుకున్నాను? దాన్నే నేర్చుకున్నాను. నేను అనుకున్నాను, ప్రభువా ఎంత మంచి ఆవరణలో నన్ను తీసుకొచ్చావు ప్రభువా, ఎంత మంచి సహవాసాన్ని నాకు ఇచ్చావు ప్రభువా అని చెప్పేసి వారిని చూసి నేర్చుకోవడం మొదలుపెట్టాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎటువంటి సహవాసంలో నువ్వు ఉంటున్నావు? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసే సహవాసంలో ఉంటున్నావా, లేకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసే సహవాసంలో ఉంటున్నావా? ప్రమాదకరమైన సహవాసాన్ని విడిచిపెట్టకపోయినట్లుగా అయితే ప్రమాదంలో పడతావు. దేవుని బిడ్డలతో సహవాసము అది మనకి ఎంతో ఆశీర్వాదకరము. ఎప్పుడైతే నేను వారి మధ్యలో ఉండడం మొదలుపెట్టానో నేను ఎంతగానో దీవించబడ్డాను, ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సహవాసము చేయాలని చెప్పేసి దేవుని బిడ్డల సహవాసంలోని మనం తీసుకువెళ్తాడు. దేవుని ఆత్మ మనలో ఉన్నట్లుగా అయితే, మనం మారు మనసు పొందిన వాళ్ళమైతే ఈ ఆత్మ దేవుడు మనల్ని సహవాసంలోనికి తీసుకువెళ్తాడు, దేవుని బిడ్డల సహవాసంలోనికి తీసుకువెళ్తాడు. ఇందాక మనం చూసాము సహవాసంలో దేవుని సన్నిధి ఉంటుందని. అలాగే ఈ సహవాసం ఎందు గురించి అని చెప్పేసానంటే, మనల్ని లోకము నుండి రక్షించటానికి. ఇందా మనం చదువుకున్నాం కదండి వాక్యంలో, మూర్ఖతరము నుంచి వేరై మనం రక్షణ పొందటం దేవుని యొక్క చిత్తము. రక్షణ 3 phases అండి. 3 విధాలుగా రక్షణ జరుగుతుంది ఈ లోకంలో. అది ఎలాగా అని చెప్పేసానంటే, క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చాడో రక్షణ ఆరంభించబడింది. క్రీస్తు ప్రభు రక్షణని తీసుకొచ్చాడు. ఎవరైతే క్రీస్తు ప్రభుని అంగీకరిస్తున్నారో, పాప క్షమాపణ పొందుతూ నిజంగా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తూ రక్షణని కొనసాగిస్తున్నాడు. చివరిగా సంపూర్ణమైన పరిపూర్ణమైన రక్షణ మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, మనం ఎప్పుడైతే
పరలోక రాజ్యానికి వెళతామో అప్పుడు సంపూర్ణమైన రక్షణ. దేని నుండి రక్షణ? లోకము నుండి రక్షణ. దేని నుండి రక్షణ? పాపము నుండి రక్షణ. దేని నుండి రక్షణ? లోకపు విధానాల నుంచి రక్షణ. శ్రమ నుండి రక్షణ, కీడు నుండి రక్షణ, పాపము నుండి రక్షణ, అపవిత్రత నుండి రక్షణ. కాబట్టి ఈ రక్షణలో మనం కొనసాగాలి అని చెప్పేసానంటే, లోకము నుంచి మనం తప్పించుకునే వారముగా ఉండాలి అని చెప్పేసానంటే, ఏ గాడ్లీ ఎన్వైరన్మెంట్ ఈజ్ మస్ట్. దేవుని బిడ్డలతో సహవాసం అనేది చాలా అవసరము. నేను ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాను, నేను ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాను, ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాను, క్రీస్తు ప్రభు నన్ను రక్షించాడు అని చెప్పేసానంటే యు ఆర్ ఫూలిష్ మై డియర్ ఫ్రెండ్. మూర్ఖుల్లాగా మనం మాట్లాడుతున్నాం అని చెప్పేసి అర్థం. మూర్ఖతరములాగా మనం కూడా మాట్లాడుతున్నాం. దేవుడు మనకి రక్షణ ఇచ్చింది, పాప క్షమాపణ ఇచ్చింది, మనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి కాదు, ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి కాదు, రక్షణని విలువలేనిదిగా ఎంచి మనకిష్టం వచ్చినట్లుగా నిర్లక్ష్యంగా బ్రతకడానికి కాదు. కొంతమంది వాదిస్తూ ఉంటారు, ఐ హ్యావ్ ఫ్రీడమ్, దేవుడు నాకు స్వేచ్ఛ ఇచ్చాడండి, దేవుడు నన్ను క్షమించాడండి, నేను ఎక్కడికన్నా వెళ్తాను, ఏమైనా చేస్తాను, తాగితే తప్పేంటి, తిరిగితే తప్పేంటి అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళని నేను ప్రశ్నించేది, అసలు నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావా వ్యక్తిగతంగా? నీ పాపాల నుంచి నువ్వు నిజంగా విముక్తి పొందావా? నీ పాపాలకి నువ్వు నిజంగా ప్రాయశ్చిత్తము పొందానని చెప్పేసి అనుకుంటున్నావా? నీ పాపం యొక్క వెల ఎంతో నీకు తెలుసా? క్రీస్తు ప్రభు చెల్లించిన వెలంటూ నీకు తెలుసా? దాన్ని గమనించావా? నువ్వు గ్రహించావా? దాని గురించి అనుభవించావా? ఏ వ్యక్తి కూడా పాప క్షమాపణ నిజముగా పొందినట్లుగైతే ఆ వ్యక్తి దేవుని దుఃఖపరచడానికి తెగించడు. దేవుని వాక్యం చెప్తుంది, ఇఫ్ దెర్ ఈజ్ ఎ సీడ్ ఇన్ ఎ మ్యాన్, ఇఫ్ ఎ మ్యాన్ ఈస్ బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని యందు జన్మించిన వాడైనట్లుగైతే, దేవుని యొక్క బీజము ఆ వ్యక్తితో ఉన్నట్లుగైతే, హీ కెనాట్ కంటిన్యూ టు సిన్. ఆ వ్యక్తి పాపంలో ఆనందించలేడు, పాపము ఉన్న ప్రాంతంలోనికి పరుగులెత్తలేడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని దగ్గర లాజిక్లు మాట్లాడొద్దు, దేవుని దగ్గర తర్కించొద్దు. ఎందు గురించి? దేవుని వాక్యము సమస్త జ్ఞానము కన్నా కూడా మించిన జ్ఞానము. దేవుని వాక్యము ఎందుకు ఇవ్వబడింది అని చెప్పేసానంటే, మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఇవ్వబడింది. ఏది మేలైనదో ఏది కీడైనదో తెలియపరచడానికి, మేలైన మార్గం మనం ఎంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు. మనం ఏం చేస్తున్నాము? తర్కిస్తున్నామా, వాదిస్తున్నామా, లేకపోతే దేవుని ఆత్మకు లోబడి దేవుని చిత్తాన్ని చేసేవాళ్ళముగా మనం ఉంటున్నామా? ఎంతమంది అయితే మారు మనసు పొందారో వారు అపోస్తల బోధ వింటున్నారు, సహవాసము చేస్తున్నారండి. లోకము నుంచి తప్పించబడాలి అన్న దేవుని చిత్తం, లోకము నుంచి రక్షించబడాలి అన్న దేవుని చిత్తం. అందు గురించే దేవుని వాక్యం చెప్తుంది, వెలుక్కి చీకటికి ఏంటి పొందిక? వెలుక్కి చీకటికి ఏంటి సహవాసము? వెలుక్కి చీకటికి ఏంటి ఆ జోడి? అది కుదరని పని. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దేవుని బిడ్డలతో సహవాసం చేసేవాళ్ళముగా ఉండాలి. ఆ సహవాసము మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియ సహోదరుడా, ఎటువంటి సహవాసాన్ని నువ్వు చేస్తున్నావు? దేవుని సహవాసము మరి ఎందుకు అని చెప్పేసానంటే, టు క్యారీ ద బర్డన్స్ ఆఫ్ ఈచ్ అదర్. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, మనము పరస్పరము ఒకరి భారములు ఒకరు మోసుకునే వారముగా ఉండాలి. దేవుని సహవాసంలోనికి మనం ఎప్పుడైతే వస్తామో మనం అందరము కూడా సహోదరులు సహోదరులుగా పిలువబడతాము. అది మన రిలేషన్షిప్. అదేంటో కానీ కొంతమంది సంఘాలకు వచ్చినప్పటికీ మారు మనసు పొందామని చెప్పేసి చెప్పుకుంటూనే వాళ్ళల్లో కులాలు, ఇంకెక్కడి నుంచి అండి మీరు మారు మనసు పొందింది, ఏ విధంగా అండి మీరు రక్షణ పొందింది, కులాల గురించి ప్రస్తావిస్తూ గొప్ప పేద అని చెప్పేసి మాట్లాడుతూ, వాడు అలాంటి వాడు వీడు ఇలాంటి వాడు అని చెప్పేసి మాట్లాడుతూ, మీది ఎటువంటి రక్షణ? దేవుని బిడ్డలందరిది కూడా ఒకే ఒక్క రిలేషన్. అదేంటి అని చెప్పేసానంటే, క్రీస్తు ప్రభు యొక్క రక్తం యొక్క రిలేషన్. ఇట్స్ ఎ బ్లడ్ రిలేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం పొందిన సంబంధము, సహవాసము. క్రీస్తు ప్రభువుని తెలుసు అని చెప్పేసి చెప్పుకుంటూ వర్గ విభేదాలు చేస్తున్నాము అని చెప్పేసానంటే మన రక్షణ నిజమైనది కాదు. మన హృదయము ఇంకా మారలేదు, మన హృదయం మారలేదు. అంతేకాదు మనము బహు ప్రమాదంగా తయారవుతాం ఇతరులకు కూడా. ఎందు గురించి అంటే, మనము ఇతరులకు వెలుగుగా ఉన్నామని చెప్పేసి దేవుని వాక్యం చెప్తుంది. ఇటువంటి వెలుగును మనం చూపిస్తూ ఉంటే ఇతరులకి, ఇటువంటి మాదిరిని మనం చూపిస్తూ ఉంటే, లోకం ఏమిటండి నేర్చుకునేది మన జీవితం నుంచి, మన సహవాసాల నుంచి నేర్చుకునేది ఏంటండి? ఇటువంటి విభేదాల, ఇటువంటి ఆలోచనల, ఇటువంటి దౌర్భాగ్యమైన విషయాల. దేవుణ్ణి తెలియని అన్యుల్లో కూడా ఇటువంటి తారతమ్యాలు ఉండడం లేదు. ఎంతోమంది గొప్ప రిఫార్మర్స్ ఉన్నారు భారతదేశంలో.
వాళ్ళు కుల వ్యవస్థ గురించి, వర్గ వ్యవస్థ గురించి ఎంతో పోరాడారు. వాళ్ళు దేవుణ్ణి తెలియని వాళ్ళే అంతగా పోరాడితే దేవుణ్ణి తెలుసుకున్నాము అని చెప్తున్న మనము ఇంకెలా ఉండాలి? ఎంత మాదిరిగా మనం ఉండాలి? ఒకళ్ళని చిన్న చూపు, ఇంకొకళ్ళనేమో హెచ్చింపుతో చూడటం ఏమిటండి ఇది? దేవుని బిడ్డలకి ఇది ఎంత మాత్రమూ తగదు. వీఆర్ హియర్ టు లవ్ ఈచ్ అదర్. మనం ఏ విధముగా ఉండాలి అని చెప్పేసానంటే ఒకరిని ఒకరు ప్రేమించుకునే విధముగా ఉండాలి. ఎప్పుడైతే ప్రేమ ఆరంభమవుతుందో మనలో, క్రీస్తు ప్రభు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనలో ప్రేమ ఆరంభమవుతుంది. ఈ ప్రేమ మనల్ని ఏం చేస్తుంది అని చెప్పేసానంటే ఒకరి భారములు మరొకరు మోసుకునే విధంగా చేస్తుంది. కొంతమంది వాళ్ళ గురించి ప్రార్థన చేసుకుంటారు, కానీ మరొకరి గురించి ప్రార్థన చేయలేని వాళ్ళుగా ఉంటారు. ఇతరుల గురించి ఆలోచనే వాళ్ళకి రాదు. అటువంటి వాళ్ళు ఎటువంటి రక్షణ పొందుకున్నారు? అటువంటి వాళ్ళు దేవుని ప్రేమని ఏ విధంగా చూపిస్తున్నారు? దేవుని వాక్యము అని చెప్పేసానంటే, దేవుని యొక్క రక్షణ అని చెప్పేసానంటే ఇట్స్ నాట్ మియర్ వర్డ్స్, కేవలం మాటలు కాదండి. దేవుని యొక్క రక్షణ మాటలు కాదు, ఇట్స్ ఎ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్. దేవుని యొక్క శక్తి మన జీవితం ద్వారా కనపడాలి. అదే పరిశుద్ధాత్మని యొక్క శక్తి. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఎంతో మంది చెప్తున్నారు ఈరోజు, ఇదిగో ప్రభువా నీ నామంలో అద్భుతాలు చేయలేదా, మీ నామంలో ఆశ్చర్యకార్యాలు చేయలేదా, మీ నామంలో మేము అది చేయలేదా, మీ నామంలో మేము ఇది చేయలేదా? అయితే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఐ డు నాట్ నో యు. నాకు మీరెవరో తెలియదు. ఎందు గురించి అంటే మీరు అక్రమము చేసేవాళ్ళు. అంటే ఏంటి? నా చిత్తము నెరిగి కూడా నా చిత్తము చెయ్యని వాళ్ళు, నా మనసు తెలిసి కూడా నా చిత్త ప్రకారం జీవించని వాళ్ళు, నేను కోరుకున్నట్లు మీరు జీవించని వాళ్ళు. ఈరోజు ఎంతోమంది అండి అటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, అటువంటి సహవాసాలు కలిగి ఉన్నారు. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ప్రమాదమైన సహవాసాల విషయంలో జాగ్రత్త. దేవుని వాక్యాన్ని యథార్థముగా విధేయత చూపించే వాళ్ళు అటువంటి సహవాసాన్ని కలిగి ఉండు. దేవుని పరిశుద్ధత కోసం పాకులాడే వాళ్ళ సహవాసం కలిగి ఉండు. దేవుని యథార్థత కోసం ప్రాణం పెట్టే వాళ్ళ సహవాసం కలిగి ఉండు. అటువంటి సహవాసము మనకు కావాల్సింది. ఎటువంటి సహవాసం పడితే అటువంటి సహవాసం కాదు. సహవాసం ఎందుకు అని చెప్పేసానంటే ఒకళ్ళ భారములు ఒకళ్ళు మోసుకునే వారంగా మనం ఉండాలి అని చెప్పేసని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు ప్రభు మన పాపాల భారాలని ఆయన మోసాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు తన శిష్యులతోటి, నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటి ఆజ్ఞ అని చెప్పేసానంటే, నేను మీకు ఏ విధంగా అయితే ప్రేమ చూపించానో మీరు కూడా ఒకరిని ఒకరు ఆ విధముగా ప్రేమించుకోవాలి. ప్రేమకు నిర్వచనాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఈ ప్రేమ మనలో ఎప్పుడు బయటపడుతుందంటే మన సహవాసంలో. మన సహవాసంలోనే మన ప్రేమను కనపరచలేకపోతే, మన సహవాసంలోనే వాళ్ళకే మనం సాయం చేయలేకపోతే, మనం భారంతో ప్రార్థించలేకపోతే మనం ఎటువంటి ప్రేమను అనుభవించాము, ఎటువంటి ప్రేమని మనం కనపరచగలుగుతున్నాము? ఒకరి భారము ఒకరు మోసుకోవాలి. దేవుని బిడ్డలతో సహవాస్యము మనల్ని ధైర్యపరుస్తుంది, మనకి ఆదరణ కలిగిస్తుంది. అంతేకాదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని బిడ్డలతో సహవాసము మనల్ని హెచ్చరింపబడే విధంగా చేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది, మీరు కూడుకొనటం మానొద్దు. ఎందుకు కూడుకొనటం మానొద్దు అని చెప్పేసానంటే ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. మీరు ఈరోజు చాలామందికి కరెక్షన్ తీసుకోవడం అంటేనే కష్టం. ఏదైనా ఆశీర్వాదం గురించిన మాటలంటే చక్కగా వింటారు, కానీ లోటుపాట్ల గురించి మాట్లాడితే వినే పరిస్థితి చాలామందికి ఉండదు. వాళ్ళు నాకు చెప్పేదేంటి, వీళ్ళు నాకు చెప్పేదేంటి, హ్యూమిలిటీ కనిపించదు. దేవుని బిడ్డలతో సహవాసము, నిజమైన ప్రేమ సంబంధమైన అనుభవం మనం కలిగి ఉన్నప్పుడు మనము ఇతరులకు దీవెనకరంగా మారుతాము. అలాగే వారిచ్చే సలహాలు, సూచనలు, వాళ్ళిచ్చే కరెక్షన్స్ని మనం ప్రేమపూర్వకంగా తీసుకుంటాము. తద్వారా దేవుని ఎదుట నిందారహితులుగా మనం జీవించగలుగుతాము. దేవుని బిడ్డలతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు సంఘమంతా కలిసి ప్రార్థన చేసే గొప్ప కృప దొరుకుతుందండి. భయంకరంగా దేవుని బిడ్డల్ని హింసిస్తున్న దినాల్లో దేవుని బిడ్డలందరూ కలిసి వాళ్ళు చేసింది ఏంటంటే ప్రార్థన చేశారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ ప్రాంతం అంతా కూడా కదిలిపోయిందండి. పేతురుని తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. ఆ చెరసాల నుంచి దేవుడు పేతురుని బయటికి తీసుకొచ్చాడు. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం. సహవాసం మనం కలిగి ఉన్నప్పుడు ఆ సహవాసం మన కోసం ప్రార్థన చేయడం, ఆ సహవాసం మనల్ని ప్రోత్సహించడం, ఆ సహవాసం మనకి సహాయం చేయడం, ఆ సహవాసం మనల్ని దేవుని మార్గంలో నడిపించడం, ఆ సహవాసం మనల్ని దేవుని ఎదుట నిందారహితంగా ఉంచటం ఎంత గొప్ప భాగ్యము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు కనుక నీవు దేవుని బిడ్డలతో సహవాసము లేని వ్యక్తివైనట్లుగైతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. దయచేసి దేవుని బిడ్డల
సహవాసాన్ని నువ్వు పొందుకో. నేను ఆత్మతో నింపబడ్డానని చెప్పేసి అని చెప్పుకోవడం కాదు, కానీ ఆత్మపూర్ణంగా నింపబడినట్లుగా అయితే నువ్వు దేవుని బిడ్డల సహవాసంలో ఉంటూ దేవుని ఘనపరిచే బిడ్డగా, దేవుని ఎత్తి నిందారహితమైన జీవితం జీవించే బిడ్డగా ఉండటం దేవుని చిత్తమై ఉంది. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నాయన మీ వాక్యం ద్వారా మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడారు. మాకు నాయన సహవాసం ఎంత అవసరమో ప్రభా మీరు మాతో తెలియపరిచారు ప్రభా. దేవా, ఎంతమంది అయితే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభా నా తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి మీ వాక్యంలో ప్రభా ఎదుగునట్లుగా, మీ సహవాసంలో ప్రభా నా తండ్రి వర్ధిల్లినట్లుగా చేయండి. దేవుని బిడ్డలతో ప్రభా నిజమైన సహవాసాన్ని చేసేవారుగా మీరే చేయమని, దీవించమని, ఆశీర్వదించమని, వెత్తబడిన వాక్యమును ఆయన బిడ్డల హృదయాల్లో బహుగా ఫలించి దేవా వారి జీవితాలు ప్రభా మీకు అంగీకారముగా, మీ నామానికి మహిమకరముగా మీరే చేయమని, ఇంతవరకు మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. తిమిరాన్ని తరిమేసే దీపిక, క్రైస్తవ సాహిత్యాల నివేదిక, సామాజిక చైతన్య వీచిక, 2 దశాబ్దాలకు మించిన స్వర్ణ దీపిక. ఇప్పుడు మరింత దేదీప్యమానంగా, మరింత పదునుగా, మరింత సమగ్రంగా ప్రతి మాసం మీ ముందుకు. చదవండి, చదివించండి, చీకట్లను చిదిమివేయండి. వివరాలకు 9392135100, 8977723700.